శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి పూర్తిగా ఉన్నది. చిత్తా నక్షత్రం రాత్రి 7:41 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. హర్షణ యోగం రాత్రి 8:26 వరకు, తదుపరి వజ్రయోగం. బాలవకరణం సాయంత్రం 5:23 వరకు, తదుపరి కౌలవకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 12:37 నుండి 2:23 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:32 వరకు. వర్జ్యం రాత్రి 1:54 నుండి 3:30 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం, ఈరోజు తెల్లవారుజామున మేష సంక్రమణం జరుగుతుంది. మేష సంక్రాంతి పర్వంగా కూడా చెప్పబడుతుంది. అట్లాగే గత కొంతకాలంగా అనేక మంది జ్యోతిష్కుల ద్వారా వింటున్నాం షష్టగ్రహ కూటమని, పంచగ్రహ కూటమని. అటువంటి పంచగ్రహ కూటమి నేరు పూర్తవుతుంది. మీన రాశిలో ఉన్నటువంటి రవి మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఈ పంచగ్రహ కూటమి నేటితో పూర్తవుతుంది. అలాగే ఈ రోజు నుండి చైత్రమాసంలో కృష్ణపక్షం ప్రారంభమవుతుంది. ఈ కృష్ణపక్ష ప్రారంభమైనటువంటి ఈ రోజున అంటే వసంత ఋతువు 4 భాగాల్లో ఒక భాగం పూర్తయిన సందర్భం కాబట్టి కృష్ణపక్ష ప్రారంభ రోజైనటువంటి ఈ రోజున యథాశక్తిగా సూర్యారాధన చేయటం చాలా విశేషమని స్మృతి కౌస్తుభం లాంటి గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి. అందులో కృష్ణపాడ్యమి ఈరోజు ఆదివారం కూడా రావటం మరింత విశేషం. ఆదిత్యుడి యొక్క ప్రీతిగా యథాశక్తిగా సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, అందులో ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం. ఆదిత్య హృదయం అంటే ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఆయన అనుగ్రహానికి మనం పాత్రులైనట్లు. కాబట్టి ఆదిత్య హృదయాన్ని గనక పారాయణ చేసినట్లయితే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆదిత్య హృదయాన్ని గనక పారాయణ చేసినట్లయితే మనకి శత్రుజయం లభిస్తుంది, శత్రుబాధ తొలగిపోతుంది. బాహ్య శత్రువులు కాకుండా అంతఃశత్రువులుగా చెప్పబడేటటువంటి మన ఇంద్రియాల సానుకూలత, ఇంద్రియాలను మనం వశపరుచుకోగలుగుతాం ఆదిత్య హృదయ పారాయణ వల్ల. అట్లాగే ప్రతి వారిలో 6 శత్రువులు లోపలే ఉంటారట. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటటువంటి అరిషడ్వర్గాలుగా చెప్పబడేటటువంటి వారు. వాటి నుండి కూడా మనం విముక్తులమవుతాం. అట్లాగే సూర్యుడి యొక్క వైభవం ఏమిటి అంటే ఆయన ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని శాస్త్రవచనం కనుక అటువంటి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడి యొక్క కరుణ కోసం, అనుగ్రహం కోసం ఈ చైత్రకృష్ణ పాడ్యమి అంటే కృష్ణపక్ష ప్రారంభ రోజు, అందులో ఆదివారం రోజున ఆ ఆదిత్య హృదయ పారాయణ చేయటం. ఇది అవకాశం లేనటువంటి వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేసినా చాలు. నమస్కార ప్రియోభానుహు అంటారు. కాబట్టి అటువంటి సూర్య నమస్కారం చేసి గ్రహరాట అయినటువంటి సూర్యుడి యొక్క దివ్యకృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులవుతారని, అందులో ఇవాళ సంక్రమణ దినం కాబట్టి మరింత ఫలితాన్ని అందరూ కూడా పొందగలుగుతారని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి అంటే ప్రథమ తిథి, ఆదివారం, నక్షత్రం చిత్త. నేటి విశేషం అశ్వని కార్తె ప్రారంభం తెల్లవారుజామున 5:32 ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, మీనంలో రవి, రాహు, బుధ, శుక్ర, శనులు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. పట్టుదల పెరిగిపోయేటటువంటి ధోరణి ఉండొచ్చు. ప్రతి వారిలోనూ కూడా తప్పుని వెతికేటటువంటి స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. మాటలో నియంత్రణని పాటించాలి. ఆజ్ఞాపించడంలో సంయమనాన్ని పాటించాలి. సంతానంతో మిత్రులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడడం అవసరం. పనులని చేయించేటటువంటి సందర్భంలో కార్యలాభం కోసం ఏవి తీరున ప్రవర్తించాలో ఆ తీరు ప్రవర్తనని కలిగి ఉండడం అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రోజున ఈ రాశి వారికి మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవాను ఎర్రని పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మికమైనటువంటి శుభవార్తను వినే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా వేతన ఆధిక్యం లేకపోయినప్పటికీ కూడా హోదా పెరిగే అవకాశం గోచరిస్తోంది. నూతన వివాహ లాభం వంటివి కూడా కలిగే అవకాశం ఉంది. సంతానం విద్యలో అమోఘమైన ప్రతిభని చూపించగలుగుతారు. తగినటువంటి కళాశాల ప్రవేశం కోసమని ప్రయత్నాల్ని ప్రారంభించగలుగుతారు. పై అధికారులు క్రింది ఉద్యోగులైనటువంటి ఈ రాశి వారికి మంచి అనుకూలతని చూపిస్తారు. ఆర్థికంగా ఏ విధంగానూ నిరుపయోగంగా పడ్డటువంటి వాటిని పునర్నిర్మించాలనే ఆలోచనని కలిగి ఉంటారు. ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదిస్తూ గోచరిస్తారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కువ మాట్లాడడం సరికాదు. తక్కువ మాట్లాడినందువల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు ఎంత అవసరమో అంతే మాట్లాడడం అవసరం. ముఖ్యంగా తమని ఏ విధంగానైనా సరే ఇరుకున పెట్టాలని ప్రయత్నించేటటువంటి అటువంటి వ్యక్తులతో దూరంగా ఉండడం, వారితో వ్యవహారాలను నడపకపోవడం శ్రేయస్కరం. శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. పై అధికారులు వీరికే సంపూర్ణ అధికార బాధ్యతల్ని అప్పగించినా పై అధికారుల మాటకి అనుగుణంగా ప్రవర్తించడమే మంచిది తప్ప స్వీయ నిర్ణయాన్ని స్వతంత్ర నిర్ణయాన్ని చేయడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే, చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తని వ్యాపారంలో వినే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైనటువంటి దుఃఖం కలుగుతూ పరిస్థితి అయోమయంగా గోచరించే విధానం ఉండొచ్చు. ముఖ్యంగా బంధుమిత్రులందరూ చేరి కుటుంబ రహస్యాలని తెలుసుకోవడం కోసం విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ కనిపించవచ్చు. దైవాలకి మొక్కుబళ్ళని తీర్చుకునేందుకు విశేషమైనటువంటి క్షేత్ర సందర్శన ఆలోచన కలిగి ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ కూడా అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా ప్రారంభంలోనే వాయిదా పడ్డం కానీ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాన్ని చూసినట్టయితే జీర్ణకోశానికి సంబంధించిన మూత్రపిండాలకి సంబంధించిన తాత్కాలిక అనారోగ్యం ప్రవేశించి ఉండొచ్చు. మధ్యమ వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు పసుపు పచ్చన, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గత అనుభవాల కారణంగా చాలా చక్కనటువంటి జాగ్రత్తలని తీసుకోగలుగుతారు. ఆదాయం వృత్తిపరంగా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా ఆదాయం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇతరుల స్థలాన్ని తీసుకున్నటువంటి కారణంగా దాని మీద కూడా సంపూర్ణమైనటువంటి ధన లాభాన్ని పొందగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు వంటివి చేస్తూ వాటి ద్వారా సంపూర్ణమైనటువంటి లాభావకాశాలని పొంది తాము చేసిన రుణాలని దాదాపుగా తీర్చుకోగలిగినటువంటి విధానానికి వస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం తాత్కాలికంగా అనుకూలంగానే ఉంటుంది. అయినా వారి గురించినటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయిస్తారు. సక్రమంగా వారు ఔషధ సేవని చేసేలా కూడా అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉండే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మెత్తగా ఉంటారు, అంటే సాత్విక భావంతో ఉంటారు. ఏ విధమైనటువంటి తోలనాడే పరిస్థితి గోచరించదు. వివాహాది శుభకార్యాలు తప్పక నిశ్చయమయ్యే అవకాశం ఉండొచ్చు. నిర్ణయాన్ని చేసేటువంటి సందర్భంలో ఒకరిద్దరు అనుకూలమైనటువంటి వారితో కలిసి మాత్రమే ఆ నిర్ణయాన్ని ప్రకటించడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి భద్రత బాగా చేసుకున్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది వివాహాది శుభకార్యం ద్వారా పొందేటటువంటి అవకాశం లేనే లేదు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరి మధ్యలోనూ కూడా అనుకూలతాభావం ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందికి గురి కానే కారు. ఇంతకుముందు ఎవరికో ఇచ్చినటువంటి ద్రవ్యం రుణరూపంగా ఇచ్చింది తిరిగి మళ్ళీ చక్కనైనటువంటి ధన ఆదాయంతో వచ్చేటటువంటి కారణంగా ఆర్థికమైన భద్రతాభావంతోనే ఉంటారు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన సంతానం కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగరూకతతో ఉంటారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఖర్చు పెరగకుండా ఉండేటటువంటి అన్ని జాగ్రత్తల్ని తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. ఏ విధమైనటువంటి అపనింద లేకుండా ఉండేలాగా సత్ప్రవర్తన వారికి కలిగేలాగా సరైనటువంటి పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయంలో చేర్చే అవకాశం వారికి లభిస్తూ ఉండొచ్చు. ఆరోగ్యపరమైనటువంటి లాభం బాగా కలిగేందుకని పుష్టివర్ధకమైనటువంటి ఔషధాలని సేవిస్తూ కనిపిస్తారు, సేవింపజేస్తూ ఉంటారు కూడా. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశివారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా నేటికి లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు నివారింపబడ్డమే కాకుండా రావలసినటువంటి బకాయిలు వసూలయ్యే అవకాశం విశేషంగా ఉండొచ్చు. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశంలో వారు చేసుకునేటువంటి వివాహాది శుభకార్యాలకి విదేశాల్లో ఉన్నటువంటి వారిని స్వయంగా పిలుచుకునే అవకాశం గోచరిస్తోంది. తామే మొత్తం వ్యయాన్ని భరించి వారిని పిలుచుకునేటటువంటి ధోరణిలో ఉండే అవకాశం ఉంది కూడా. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి భద్రతని పాటిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి నష్టము రాకుండా ఉండేలా వ్యాపారాన్ని ఇనుమడింప చేస్తారు. తమ బుద్ధి విశేషంతో తమ దగ్గర పనిచేసేటువంటి విశ్వాసజనమైనటువంటి 2-3 సంపూర్ణమైన ఆ సంస్థ బాధ్యతని అప్పగిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణని కొనసాగించుకుంటూ ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం సక్రమంగానే ఉంటుంది. మధ్యమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం మాత్రం అవసరం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు
ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైన అహంకార భావంతో ఉంటారు. ఎవరిని లక్ష్య పెట్టకుండా ఉండే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొంది తద్వారా నూతన గృహాన్ని కొనుక్కోవాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. తల్లిదండ్రుల్ని గౌరవించినంతగా అత్తమామల్ని గౌరవించే పరిస్థితి ఉండకపోవచ్చు. అది అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. ఇబ్బందికి గురి చేసేదిగా కూడా ఉండవచ్చు కూడా. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసమని అన్ని జాగ్రత్తలని తీసుకుంటారు. వారు కూడా అమోఘమైన ప్రతిభా పాఠవాలని ప్రదర్శించే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలని స్వయంగా పర్యవేక్షించేందుకు లేదా వివాహాది శుభకార్యాలకి హాజరయ్యేందుకు అని వారు విదేశాలకి ప్రయాణం చేసే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లోపం ఈ రోజున జరిగే అవకాశం వీరికి ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన రుణాలన్నీ కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం విజయలాభంతో నడుస్తూ ఉంటుంది. కొత్తగా ఎందరెందరో వినియోగదారులు స్వయంగా వీరినే పిలుస్తూ ఉండేటువంటి కారణంగా ఏమాత్రపు వృత్తిలోనూ తీరుబడి లేకుండా ఉండగలుగుతారు. సంతానంలో అమోఘమైనటువంటి విద్యా ప్రతిభని ప్రదర్శించడం కోసమని సర్వకృషిని చేస్తారు. పెద్దగా లాభం లభించకపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా అత్తమామలతో అన్యోన్య భావం బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగినప్పటికీ కూడా శారీరకంగా దృఢంగానే ఉండే అవకాశం గోచరిస్తుంది తప్ప ఇబ్బంది కలిగే విధానం కానీ కలిగించే తీరు కానీ గోచరించడమే లేదు. వ్యాపారాన్ని మరో చోట కూడా ప్రారంభించాలనేటటువంటి ఆలోచనకి ఏ ఒక్కరూ కూడా అనుకూలతని చూపించినటువంటి కారణంగా కుటుంబ సభ్యుల ఆలోచనకి అనుగుణంగా నూతన వ్యాపార ఆలోచనని తాత్కాలికంగా విరమించుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్యం తప్పక తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాట మీద నిలబడతారు. ధార్మికంగా వ్యవహరిస్తారు. ఆర్థికమైనటువంటి సంపత్తిని కలిగి ఉంటారు. నలుగురు బంధువుల్లోనూ కూడా విశేషమైనటువంటి కీర్తి లాభానికి నోచుకుంటారు. నచ్చనటువంటి ఏ పనిని కూడా ఇతరుల మెప్పు కోసం చేయరు. ఇతరుల నిరుత్సాహభావం ఉంది కదా అనే అభిప్రాయంతో చేయదలిచినటువంటి పనిని విడిచిపెట్టేటటువంటి ధోరణితో ఉండరు. మాట మీద నిలబడేటటువంటి కారణంగా సర్వత్రా అనుకూలతే కనిపిస్తూ ఉంటుంది. నూతన గృహ లాభాన్ని కలిగి ఉంటారు. అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగినటువంటి కారణంగా దిగులు ఏమాత్రము లేకుండా ఈ రోజున ఈ రాశివారు ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీశంకరుడిని ఆరాధించి కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్య లాభంతో పాటు నూతన గృహ లాభానికి అవకాశం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపూర్ణమైనటువంటి ధార్మిక బుద్ధితో ఉంటారు. దైవ దర్శన ఆలోచనతో ఉంటారు. 10 మందిని తనతో పాటు దైవ దర్శనానికి తీసుకువెళ్ళేంతటి అమోఘమైన ఔదార్య భావాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా వారికి ఏ విధమైనటువంటి చింత లేనటువంటి తనంతో ఉండడమే కాకుండా ఆర్థికమైనటువంటి ఆ ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ సంతర్పణలని అలాగే తీర్థయాత్రలకి నలుగురిని తీసుకువెళ్ళడాన్ని మొదలైన కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. నూతనమైనటువంటి ఆ తీర్పు న్యాయస్థానం నుండి అనుకూలంగా వస్తుందనే ధైర్య భావంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. ఏ విధమైన నిరుత్సాహభావాన్ని కలిగి ఉండరు. శారీరకంగా మాత్రం మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం ఈ రాశి వారికి ఈ రోజున.
ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని పూజించి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని సమర్పించినట్లయితే న్యాయస్థానంతో విజయలాభంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏలిన నాటి శని దోషం ఆఖరి దశలో ఉంది. కాబట్టి ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే శనివారం పూట నల్లటి శునకాలకు ఏదైనా ఆహారం వేస్తూ ఉండాలి. ఈ విధి విధానాలు పాటిస్తే ఏలిన నాటి శని ఆఖరి దశ, ద్వితీయంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ద్వితీయంలో శని ఉన్నప్పుడు ధనపరంగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆ సమస్యను అధిగమించడానికి ఈ విధి విధానాలు పాటిస్తే ద్వితీయంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఏలినాటి శని యోగిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం మే 18 నుంచి కుంభంలోనే రాహు సంచారం ఉంది. దీనివల్ల ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ఆచరణ తక్కువగా ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచనలు ఉన్నప్పటికీ ఆచరణ లేకుండా జన్మంలో రాహువు చేస్తూ ఉంటారు. అలాగే జన్మంలో రాహువు ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలు అధిగమించాలంటే, జన్మంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే ఈ సంవత్సరంలో వచ్చే ఆదివారాలు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే ఈ సంవత్సరంలో వచ్చే ఆదివారం నెలకొక్కసారి దుర్గాదేవి ఆలయంలో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. ఇలా చేస్తే జన్మంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చంచలమైనటువంటి మనస్సు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం మే 18 నుంచి కేతువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ కేతు దోషం ఉంది. సప్తమ కేతు దోషం ఉన్నప్పుడు వివాహ నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. అలాగే కుటుంబంలో దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సప్తమ కేతు దోషం పోవటానికి ఈ సంవత్సరం వచ్చే మంగళవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. నెలకొక్కసారి మంగళవారం పూట గణపతి ఆలయంలో గణపతికి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలి. గృహంలో కూడా మంగళవారం పూట గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించి గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించాలి. నానబెట్టిన ఉలవలు మంగళవారం పూట గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా నెలకొక్కసారి మంగళవారం చేస్తే సప్తమ కేతు దోషం తొలగిపోతుంది. దానివల్ల కేతు ఇచ్చేటటువంటి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అయితే కుంభరాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి గురుబలం అద్భుతంగా ఉంది. గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. పంచమంలో గురువు సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళ సంతానం ఈ సంవత్సరం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే ధనపరంగా విశేషమైన లాభం కలుగుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మే 15 తర్వాత కుంభరాశి వాళ్ళు అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ధనలాభం ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా గురుబలం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. కేవలం ద్వితీయంలో శని వల్ల ధనం రావటం ఆలస్యం అవుతుంది. జన్మంలో రాహువు వల్ల చంచలమైన మనస్సు, అనారోగ్యం ఉంటుంది. వాటిని అధిగమించడానికి పరిహారాలు చేసుకోవాలి. అయితే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచారం వల్ల 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఆ సమయంలో మాత్రం ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచారం వల్ల గురువు ఇచ్చే 6వ సంచారం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలంటే ఆ సమయంలో వచ్చే గురువారాలు మాత్రం నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఆ సమయంలో వచ్చే గురువారాలు తడి పసుపు లేదా తడి గంధం నుదుటిన బొట్టులాగా ధారణ చేయాలి.
మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత గురువు వక్రించి 5వ స్థానంలోకే ప్రవేశిస్తాడు. సంవత్సరాంతం వరకు మళ్ళీ గురుబలం అద్భుతంగా ఉంది. మే 15 నుంచి అక్టోబర్ 17 వరకు పంచమంలో గురువు యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు పంచమంలో గురువు యోగిస్తున్నాడు. గురుబలం సంవత్సరం అంతా అద్భుతంగా ఉంది. కేవలం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం అతిచారం వల్ల 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు పరిహారాలు చేసుకుంటే గురువు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉంది, రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శని, రాహువు, కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే, శని, రాహువు, కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నా గురుబలం కాపాడటం వల్ల కుంభరాశి వాళ్ళు అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే విశ్వావసు నామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.